హలో. నా పేరు జరీనా. మేము యూఎస్‌లో ఉంటాము. ఈ ట్రీట్మెంట్ కోసం మేము హైదరాబాద్ వచ్చాము. ఈ కాంటినెంటల్ హాస్పిటల్‌లో గౌతమ్ సార్‌ని కలవసాము. యాక్చువల్లీ నాకు యూఎస్‌లో హిప్ సర్జరీ అయ్యింది. దానివల్ల ఫుట్ డ్రాప్ ప్రాబ్లమ్ వచ్చింది. ఫుట్ డ్రాప్‌తో వేరే వేరే బ్రేసెస్ వాడటం వల్ల ఫుట్ డిఫార్మిటీ అయిపోయింది. ఫింగర్స్ అవన్నీ క్లబ్ ఫుట్ లాగా అయిపోయింది. సో మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దీనికి సరైన డాక్టర్ ట్రీట్మెంట్ ఏంటి అని సెర్చ్ చేస్తే గౌతమ్ సారు కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. సో డాక్టర్ని వచ్చి కలిసాము. తను చేస్తాను, అది ఇల్జిరో సర్జరీ అదొకటి ఉంది. లోపల ప్లేట్స్ అవి ఏం లేకుండా వితౌట్ ప్లేట్స్ పెట్టకుండా ఇల్జిరో సర్జరీ ఉంది. అది చేస్తాము, త్వరగా ఫిక్స్ అయిపోతుంది, లేకపోతే అది లెంతీ ప్రాసెస్ అని చెప్పారు. దానికి మేము ఓకే అన్నాము. అంతా బాగయింది. సో 2 డేస్లో ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ డే వెంటనే సారు నడిపించారు. అంతా బాగుంది. అంతా స్టాఫ్ అందరూ బాగా చూసుకున్నారు. ఇక్కడ పేషెంట్కి కూడా వాళ్ళకి సరిపడా ఫుడ్ అంతా బాగుంది. ట్రీట్మెంట్ మెయిన్లీ గౌతమ్ సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. నాకు ఐ ఆమ్ వెరీ హ్యాపీ. వీ విల్ బ్యాక్ టు గో యూఎస్ఏ నౌ. నా పేరు మీరా సాహెబ్ అండి. తను నా వైఫ్ జరీనా. మేము యూఎస్లో ఉంటాము. కొన్ని సంవత్సరాల కిందట తనకి హిప్ సర్జరీ జరిగిందండి. హిప్ సర్జరీ జరగడం వల్ల ఫుట్ డ్రాప్ అయింది. డాక్టర్ గారు ఏమన్నారంటే ఫుట్ డ్రాప్ బ్రేస్ వాడండి, అది రికవరీ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో మేము బ్రేస్ వాడినాం అనమాట. బట్ బ్రేస్ వాడడం వల్ల ఇంకా ఎక్కువగా కాంప్లికేషన్స్ అయిపోయింది. అల్సర్స్ రావడం స్టార్ట్ అయింది. సో దానివల్ల నిదానంగా ఫుట్ అంతా టర్న్ అయిపోయింది. ఇట్స్ జస్ట్ లైక్ ఫుట్ డిఫార్మేట్ లాగా అయిపోయింది. ఫింగర్స్ అన్ని ఇట్లా బెండ్ అయిపోయినాయి అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ హ్యామర్ టోస్ అంటారు, అట్లా అయిపోతే సో దానికి వాట్ ఇస్ ద సర్జరీ, ఎట్లా రికవరీ చేద్దామని చెప్పేసి చాలా సార్లు తిరిగినాం. యూఎస్లో అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే 3 ఆప్షన్స్ ఇచ్చినారు. ఒకటి యాంకిల్ ఫ్రిజ్ చేద్దాం, అది రికవరీ వచ్చేసి ఓన్లీ 2 వీక్స్ అలా అయిపోతుందని. కొంతమంది ఏంటంటే టెండర్ ట్రాన్స్ఫర్ చేద్దామన్నారు. సో టెండర్ ట్రాన్స్ఫర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్, అది కూడా రికవర్ అవుతుంది, బట్ కాంప్లికేషన్ కూడా ఏముండదు, బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీ అంటారు. ఇంకా థర్డ్ ఆపరేషన్ ఏంటంటే మొత్తం ఫ్రీ చేసేసి ప్లేట్లు పెట్టేద్దామని చెప్పేసి అన్నారు. ప్లేట్తో స్క్రూస్ అన్నీ వేసి. బట్ దాని వల్ల ప్రాబ్లం ఏంటంటే తనకి ఆల్రెడీ హిప్ సర్జరీ చేయడం వలన ఇన్ఫెక్షన్ వచ్చింది. 2 టైమ్స్ రివిజన్ చేసినారు. ఇప్పుడు ఏమంటారంటే ఇన్ కేస్ ఏదైనా మనం ఫారెన్ బాడీ లోపల పెడితే ప్లేట్స్ లాంటివి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దానివల్ల కంప్లీట్ ఫుట్ కూడా తీయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్ చాలా తిరిగినాం అనమాట. యూఎస్లో కూడా ఆల్మోస్ట్ 6 to 7 హాస్పిటల్ తిరిగినాం, యూనివర్సిటీస్లో తిరిగినాం, ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటారు అనమాట. సో ఫైనల్గా ఒక ఎలిజిరో రింగ్ సర్జరీ ఆపరేషన్ గురించి తెలిసింది. దాని గురించి కూడా అడిగినాం అనమాట. చాలామంది ఏం చెప్పినారంటే ఇది లెంతీ ప్రాసెస్, పెయిన్తో కూడుకున్నది, బట్ పాసిబిలిటీస్ ఉంటుంది అని, సక్సెస్ రేట్ కూడా ఉండొచ్చు అని. సో అలా తిరుగుతుంటే ఫైనల్గా ఇంటర్నెట్లో చాలాసార్లు సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్లో డాక్టర్ గౌతమ్ గారు చేస్తారని తెలిసింది. ఇక్కడికి వచ్చినాం. దీంతోపాటు మేము ఇక్కడ వేరే చోట్ల కూడా తిరిగినాం అనమాట. హైదరాబాద్లో కూడా తిరిగినాం. సో వేరే చోట కూడా వెళ్ళాము. ఫైనల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చినాం అనమాట. సో డాక్టర్ గౌతమ్తో గారు కలిసినాం. సో ఆయనతో మాట్లాడిన తర్వాత చేస్తామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వెంట అనమాట ప్రొసీజర్కి వెళ్ళిన తర్వాత ఎలిజిరో రింగ్ సర్జరీ చేసినాం. తన ఫుట్ కోసం యాంకిల్ ఫ్రీజ్ చేసేసినారు. ఇది ఆల్మోస్ట్ 4 months పట్టిందండి టైం. రింగ్ సర్జరీ స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా. చాలా వీఆర్ చాలా హ్యాపీ నౌ. సో ఎలిజిరో రింగ్ తీసేసినారు. తను నౌ ఇన్ ద బ్యాక్ అండ్ వాకింగ్. ఫస్ట్ థింగ్ ఇది లెగ్ సేవ్ అయింది అండ్ సర్జరీ సక్సెస్, లెగ్ సేవ్ అయింది. తను మెయిన్ థింగ్ ఇది నడుస్తుంది. ప్రీవియస్లీ చాలా పెయిన్తో వస్తుంది, అసలు నడవలేకపోయేది అనమాట. అసలు నడవలేక ఇంకా చాలా అల్సర్ వచ్చేసింది మొత్తం అంతా. ఆల్మోస్ట్ ఎవ్రీ డాక్టర్ ఏం చెప్పారంటే 90% ఆఫ్ ఫుట్ లాసెస్ అన్నారు. మీరు ఏ సర్జరీకి వెళ్ళినా కూడా సర్జరీ చాలా తొందరగా అయిపోతుంది అండ్ రికవరీ కూడా 2-3 వీక్స్ అయిపోతుంది. మ్యాక్సిమం 4 వీక్స్లో అంతా బాగుంటుంది, బట్ ఛాన్సెస్ ఆర్ ఇన్ఫెక్షన్ అన్నారు.
బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 4 months మాకు సర్జరీ అయిపోయింది, లెగ్ రికవరీ అయిపోయింది, తను నడుస్తుంది. వీఆర్ రియల్లీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ అది కాంటినెంట్ హాస్పిటల్కి వచ్చినామండి. ఇక్కడ మేనేజ్మెంట్ కానివ్వండి, వేరే టీమ్స్ కానీ ఎవరైనా సరే, ఫిజికల్ థెరపీ, డైటరీ, నర్సింగ్, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ అండి. రియల్లీ వీఆర్ హ్యాపీ.